మాయ రాకతో బయటపడ్డ అనామిక నిజస్వరూపం. షాక్లో కావ్య, రాజ్, అపర్ణ, అప్పు, సుభాష్, కళ్యాణ్, ఆనందంలో రాహుల్, రుద్రాణి. ఇందుకు ఏం జరిగింది? మాయ రాకతో అనామిక నిజస్వరూపం ఏం బయటపడింది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక మాయ ఇంటికి వచ్చేసింది. ఇంటికి కావ్య, రాజ్ కలిసి ఆపరేషన్ మాయ సక్సెస్ చేసి మాయని ఇంటికి తీసుకొచ్చేశారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఒక రకంగా మాయ చాలా చాలా బాధపడుతూ ఉంది. ఎందుకంటే తను చేసినటువంటి తప్పు వల్ల ఇంట్లో ఇక్కడ ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అని చెప్పేసి. నీకు అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళంతా అంటూ ఉండేసరికి నేనేమీ చెడ్డదాన్ని కాదండి, నేనేమీ ఎవరి జీవితాలు నాశనం చేయాలనుకున్న దాన్ని కాదు, అసలు నన్ను ఇందులోకి దింపింది ఎవరో తెలుసా? ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అంటుంది. మాకు ఆశ్చర్యాలు అక్కర్లేదులే కానీ నిన్ను ఇందులోకి దింపింది ఎవరో చెప్పమ్మా అని అనగానే చెప్తాను, నన్ను ఇందులోకి దింపిన మహానుభావులు ఎవరో నేను చెప్తాను అని చెప్పేసేసి అంటూ అసలు జరిగిందేంటో మీకు తెలియాలి కదా, ఈ బిడ్డకు ఇంకా సుభాష్ సార్కి ఎటువంటి సంబంధం లేదు అనే విషయం నేను క్లియర్ కట్గా చెప్పగలను, అది మీరు నమ్మినా నమ్మకపోయినా అని చెప్పని అంటే నీ ఉద్దేశం ఏంటి, నువ్వు చెప్తోంది ఏంటి, ఈ బిడ్డ మా అన్నయ్యకి పుట్టలేదా అని చెప్పేసేసి రుద్రాణి అంటుంది. అసలు ఆయనకి పిల్లలు పుట్టడం ఏంటండి, అయినా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు కదా అంటుంది. వాట్, నీకు ప్రెగ్నెన్సీ రాలేదా, ఏం మాట్లాడుతున్నావు అంటుంది రుద్రాణి. అయినా రుద్రాణి నీకంత ఆత్రం ఎందుకు అని చెప్పేసేసి ఇక ఇటు నుంచి ప్రకాశం అడుగుతాడు. ఆత్రమేముంది అన్నయ్య, అడుగుతున్నాను, తప్పేమీ లేదు కదా అందులో అని చెప్పని అంటుంది. తప్పు లేదులే, కానీ నువ్వెందుకు అలా అడుగుతున్నావు, అయినా అన్నయ్య తప్పు చేయలేదు అని చెప్పి సపోర్ట్ చేయాల్సిన నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు ప్రకాశం. ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నప్పుడు ఇంకా నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది ఏముందన్నయ్య అంటే మీరందరూ ఆపుతారా, తన్ని మాట్లాడనివ్వండి అంటుంది అపర్ణ. ఇక వెంటనే అవును మేడం, నన్ను మాట్లాడనివ్వండి, నేను చెప్తాను, జరిగింది పొరపాటే, తప్పే, కానీ ఆ తప్పు వల్ల ఎలాంటి ఫలితము రాలేదు, నాకు ఏ ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ నా వెనక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అబద్ధం చెప్పమని చెప్పారు. అలా చెప్పి ఆ బిడ్డని ఒక అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఆ బిడ్డని ఈ ఇంటికి పంపించమని చెప్పారు. అలా పంపించిన తర్వాత ఆ బిడ్డను అడ్డు పెట్టుకుని వాళ్ళు ఆడాల్సిన ఆట ఆడుకుంటామన్నారు. అనగానే ఈ ఇంటికి తీసుకొస్తే వాళ్ళెలా ఆట ఆడుకుంటారు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఇక రుద్రాణి అంటుంది. అనేసరికి అదే కదా మేడం అక్కడున్న ట్విస్ట్, వాళ్ళెలా ఆట ఆడుకుంటారు అంటే వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆట ఆడుకుంటారు అంటుంది. ఏంటి, ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరికీ నా గురించి నెగిటివ్ ఇంప్రెషన్ ఫుల్గా ఉందమ్మా, నువ్వు కొత్తగా మరో నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయకు అనగానే నేను క్రియేట్ చేసేదే ఉంది, ఆల్రెడీ చిత్రం తీసుకొచ్చారు, రాజ్కి చిత్రకి పెళ్లి చేయాలని చెప్పి ప్లాన్ చేశారు, అది బెడిసి కొట్టింది అనగానే ఏంటి ఆ వచ్చిన అమ్మాయి పేరు చిత్ర అని అంటే అవును మేడం తన పేరు చిత్ర, నాకు ఆ విషయం తెలిసే నేను రాజ్ పెళ్లిని ఆపాలి అని చెప్పి ఊళ్ళోకి అడుగు పెట్టాను, కానీ కావ్యం చూసి ఒక్కసారిగా నాకు భయం వేసేసింది, అందుకే నేను పరిగెత్తాను. అలా పరిగెత్తేసరికి అక్కడ నాకు ఎవరో వచ్చి కారుతో యాక్సిడెంట్ చేయడం వల్ల నేను స్పృహ కోల్పోయాను, ఇంకా చెప్పాలి అంటే నేను అసలు కోమాలోకి వెళ్ళిపోయాను అని చెప్పని అంటే మరి నువ్వు రాజు పెళ్లిని ఆపడానికి రావడానికి అసలు నీకు ఆ విషయం ఎలా తెలిసింది, అక్కడ ఉన్నది చిత్ర అని నీకెలా తెలుసు అంటే తెలుసు మేడం, ఎలా తెలుసు అనేది నన్ను ఇప్పుడు అడగకండి, బట్ నాకు తెలుసు, ఆ చిత్రని ఎవరు తీసుకొచ్చారో కూడా తెలుసు అంటుంది మాయ. ఎవరు తీసుకొచ్చారు అనగానే ఆ చిత్రని తీసుకొచ్చింది రుద్రాణి గారు అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ. ఇప్పుడు ఇక్కడున్న అవకాశాన్ని ఉపయోగించుకుని కావ్యని ఇంట్లోంచి బయటకు గెంటడానికి కావాల్సింది ఒక కరెక్ట్ పర్సన్, అది కూడా మాయ అనే పేరుతో అని చెప్పి ఆలోచించి ఎలాగూ రాజ్ ఈ బిడ్డ తన బిడ్డ అని చెప్పడంతో ఆ బిడ్డకు ఒక తల్లి ఉండాలి కాబట్టి ఆ తల్లి క్యారెక్టర్లోకి ఆ చిత్రం తీసుకొచ్చి దింపి రాజ్కి తనకు పెళ్లి చేసేసి ఎలాగొకలాగా ఇక్కడి నుంచి కావ్యని బయటకు పంపించాలనేది ఆవిడగారి ఆలోచన, అది ఆవిడగారి ప్లాన్ అని చెప్పి చెప్పగానే బాగుంది, ఇది చాలా బాగుంది, ఇంత గొప్ప పని చేస్తావమ్మా రుద్రాణి
అనుకోలేదమ్మా అస్సలు అని చెప్పని అనగానే ఇక వెంటనే సరే అయితే దాని గురించి పక్కన పెట్టండి, అసలు అసలు ఇప్పుడు నువ్వు నీ సంగతి ఏంటో చెప్పు అంటుంది అపర్ణ. వెంటనే ఇక మాయ చెప్తున్నాను కదా, నన్ను ఇదంతా నడిపిస్తున్న వాళ్లే చేశారు, నాకు ఈ బిడ్డనిచ్చి ఇంటికి పంపించారని ఆ నడిపిస్తున్న వాళ్ళు ఎవరు అని చెప్పేసేసి అంటుంది అపర్ణ. నేను చెప్పిన తర్వాత ఎవరూ కోపం తెచ్చుకోకండి, దయించి ఎవరూ కూడా సీరియస్ అవ్వకండి అని చెప్పేసేసి అనగానే సరే సీరియస్ అవ్వము, కోపం తెచ్చుకోము, చెప్పు ఎవరో అని చెప్పని అంటే అది అది అంటూ ఉంటుంది. అంటూ ఉండగానే అనామిక వచ్చి ఏంటత్తయ్య తనతో డిస్కషన్ పెడతారు, వదిలేయండి, ముందు దాన్ని ఇంట్లోంచి పొమ్మానండి, ఇలాంటి దానికి ఇక్కడ స్థానం లేదు అనగానే అవును అనామిక నువ్వే చెప్పాలి స్థానం గురించి, స్థాన బలం గురించి అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే చేయాల్సిందంతా చేసేసావు, పెట్టాల్సిన చిచ్చులు పెట్టేశావు, నన్ను తీసుకొచ్చి ఇలా నడి రోడ్డు మీద ఒక దోషిగా నుంచో పెట్టేశావు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా తన్ని తీసుకెళ్ళి అక్కడ బయటికి పంపించండి, అక్కడికి పంపించండి, ఇక్కడికి పంపించండి అంటున్నావా అని అనగానే ఒక్కసారిగా ఇక అందరూ షాక్ అయిపోతారు. ఏం చెప్తున్నావమ్మా నువ్వు అంటే నిజం నిజం చెప్తున్నాను నేను, అసలు నేను ఇక్కడికి రావడానికి కారణం, నేను ఇక్కడ ఉండడానికి కారణం అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అనామిక ఇలా చేసిందా అని చెప్పని అంటే ఎస్, అనామికే నన్ను ఇంటికి కోడలిగా చేసే పరిస్థితులు తీసుకొచ్చింది అని చెప్పేసేసి అనగానే అనామిక ఇక్కడికి నిన్ను కోడలుగా ఇక్కడికి తీసుకొచ్చిందా, అసలు ఏం జరిగిందంటే అనామిక నన్ను ఒక 2 years బ్యాకే వైజాగ్లో జాయిన్ అవ్వమని చెప్పింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఈ పరిస్థితులన్నిటి గురించి, అంటే అక్కడ జాబ్ ఉందట అందుకోసం జాయిన్ అవ్వని చెప్తే ఆ పరిస్థితులన్నిటి గురించి ఆలోచించి సరే నా పరిస్థితులకు కూడా మంచి జాబ్ కాబట్టి నేను జాయిన్ అవుతాను అని చెప్పేసేసి అని తను జాయిన్ అయింది. అలా జాయిన్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి అనామిక నన్ను చాలా వరకు కూడా మ్యానిపులేట్ చేయటం మొదలుపెట్టింది. నువ్వు ఎలా అయినా సరే అక్కడ ఉన్నటువంటి దుగ్గిరాల ఫ్యామిలీకి సంబంధించిన ఎవరినైనా సరే నీ వల్లో వేసుకో, ఆ తర్వాత నేను కథ చెప్తాను, ఆ ప్రకారంగా నడుద్దాం అని చెప్పింది. ఇక సరే అని చెప్పి అక్కడికి వచ్చేది, ఎప్పుడు అక్కడ ఉండేది సుభాష్ సరే కాబట్టి నేను నా ప్రయత్నం చేశాను, అనుకోకుండా అలా జరిగిపోయింది. ఈ విషయం అనామికకి చెప్పాను. వెరీ గుడ్, నాకు కావాల్సింది ఇదే, నేను చెప్పే వరకు నువ్వు సుభాష్ గారికి మళ్ళీ ఫోన్ చేయకు అంది. 9 months తర్వాత నాకు బేబీ పుట్టిందని చెప్పి ఫోన్ చేయని చెప్పింది. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావు అనామిక అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని చెప్పింది. ఇక సరే అని చెప్పాను. ఆ తర్వాత ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఈ బిడ్డ ఆయన బిడ్డ అని చెప్పి ఎలా అయినా సరే ఆ ఇంటికి వారసుడిగా ఈ బిడ్డను ప్రకటించమని చెప్పు అండ్ నిన్ను కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టేలా చేయమని చెప్పు అని చెప్పింది. నేను అలాగే చేశాను. కానీ ఇదంతా తన స్వార్థం కోసం చేస్తుంది అని నేను ఊహించలేకపోయాను. ఆ బిడ్డ ఇంట్లోకి రావడం, ఇంట్లో రాజ్కి ఎటువంటి వారసత్వం కానీ లేకపోతే ఎటువంటి అధికారాలు కానీ లేకుండా చేయటం, దాంతోపాటు ఈరోజు సుభాష్ గారిని మాటలనే పరిస్థితి దాకా వచ్చేసింది అనామిక. ప్లాన్డ్గా ఈ ఇంటికి కోడలైంది, ప్లాన్డ్గానే ఈ బిడ్డని ఈ టైంకి ఇక్కడ ఉండేలా చేసింది, ప్లాన్డ్గానే ఇప్పుడు అపర్ణ గారోళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా గౌరవ మర్యాదలు లేకుండా చేసి ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి మాయ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక వెంటనే అపర్ణ అయితే అనామిక చెంప చెల్లున పగలగొడుతుంది. ధాన్యలక్ష్మి చాలా బాగుంది, చాలా మంచి కోడల్ని తీసుకొచ్చుకున్నావు అని అనగానే నేను మాత్రం అనుకున్నానే ఏంటక్క ఇలాంటిది వస్తుందని చెప్పి, కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి వచ్చింది ఇది అని చెప్పని అనగానే అలాగే వస్తారు ధాన్యలక్ష్మి, ముందు వెనక ఆలోచించుకోవాలి, నేనంటే ఏదో పడిపోయాను బుట్టలో, నువ్వెలా పడ్డావు ధాన్యలక్ష్మి అని చెప్పని అంటూ బాధపడతారు అపర్ణ ఇంకా ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా. ఇక వెంటనే మాయ నన్ను సెలవిస్తే నేను వెళ్తాను అంటే ఆ బిడ్డను మేమేం చేసుకోం తల్లి, తీసుకెళ్ళు, ఆ పిల్లాడు ఉన్నంతకాలం ఇంట్లో జరిగిపోయిన ఈ విషయం గురించే గుర్తుకొస్తూ ఉంటుంది అని ఇందిరాదేవి అనేసరికి సరేనండి ఆ బిడ్డని ఇచ్చేయండి, నేను అన్నద శరణాలయంలో ఇచ్చేస్తాను అని చెప్పని ఇక ఆ బిడ్డను తీసుకుని మాయ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి మాయను చూస్తూ ఇక వెంటనే
అపర్ణ సుభాష్ వంక చూస్తూ, జరిగిన తప్పుని మీరు నా దగ్గర ఒప్పుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. జీవితంలో ఇలాంటివి జరగకుండా ఉండాలి, ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి మన కుటుంబానికి రాకుండా ఉండాలి, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసేసి ఇక వెళ్ళిపోతుంది అపర్ణ లోపలికి. ఈ విధంగా మొత్తానికి మాయ రాకతో అనామిక నిజస్వరూపం బయటపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.